సినిమా స్టార్టింగ్ ముందు పోస్టర్స్ పడిన తర్వాత కానీ వై శర్వ అని కొన్ని మాటలు వచ్చినాయి సార్. కానీ సినిమా చూసిన తర్వాత శర్వ తప్ప ఎవరు కనిపించలేదు. అవును అవును, కరెక్ట్, పర్ఫెక్ట్. అవును, ఎందుకంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్, ఆయన ఒక బైక్ని రైడ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ ఉన్నారు. ఫోకస్ ఫిజిక్ కానీ లేకపోతే షుడ్ బి లైక్ బైకర్ అంటారు కదా, అది ఆయన అచీవ్ చేశాడు. సో ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఎమోషన్స్కి వచ్చేసరికల్లా ఆయనకున్న స్ట్రెంగ్త్, ఎమోషన్ ప్లే అనేది ఆయనకున్న స్ట్రెంగ్త్. అది ఈ సినిమాలో ఆయన రెగ్యులర్ సినిమాల కంటే చాలా కొత్తగా ఉంది ఎమోషనల్ డ్రైవ్. అవును. సో తక్కువ మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ కమ్యూనికేట్ చేస్తున్నారు. సినిమా వచ్చేసరికల్లా వర్బల్గా చెప్పడం అనేది మనం చాలా కాలం నుంచి అలవాటు పడిపోయి ఉన్నాం. ఏ ఎమోషన్ అయినా సరే మాటల్లో చెప్పడం అనేది అలవాటైంది. సో కొంతమంది దర్శకులు, మణిరత్నం గారు కావచ్చు, మనకి విశ్వనాథ్ గారు కావచ్చు, వాళ్ళు సంగీతంతోనూ ఎక్స్ప్రెషన్స్తోనూ కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఒక తర్వాత శేఖర్ కమల గారిలో ఆ స్టైల్ కనిపిస్తుంది. సో మళ్ళీ మీలో అది కనిపించింది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు వర్బల్ అంటున్నారు కదా, శర్వ గారి ఎంటైర్ ఫిలింలో మీరు ఎంత ఉండొచ్చు మీ డైలాగ్? మీరు ఏమన్నా మీకు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు డ్యూరేషన్ వైజ్? ఒక 4 pages ఉంటాయి అంతే. సో సి దట్ ఈస్ వాట్ 8 minutes ఉంది. 8 minutes ఎంటైర్ సీక్వెన్స్. బట్ చూసిన వాళ్ళందరికీ మీకు అనిపించదు అలా. సో నేను ఈ టైం ఏం ఫిక్స్ అయ్యానంటే ప్రతి డైలాగ్ సెన్స్ చేయాలి, మీనింగ్ చేయాలి, అదే సెటప్ ఆర్ పే ఆఫ్ ఉండాలని చెప్పి. అండ్ నేను బలంగా నమ్మింది ఇద్దరు పర్ఫార్మర్స్ ఉన్నప్పుడు నేను డైలాగ్ లేకుండా కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నా. దట్ ఈస్ కొంచెం రిస్క్ అనిపించలేదా ఆ ఏరియా? అంటే అనిపించలేదు, బికాజ్ పర్ఫార్మర్ నేను షార్ట్ పెట్టినప్పుడు నాకు అర్థమైపోయింది ఎమోషన్ కమ్యూనికేట్ అవుతుందని. దట్ ఈస్ గ్రేట్ థింగ్ సార్. అంటే డైరెక్టర్గా మీరు తీసుకునే డెసిషన్స్లో నాకు తెలిసి దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎమోషన్ కొత్తగా ఉండడానికి మీరు తీసుకునే డెసిషన్ కారణం. వాళ్ళు మళ్ళీ కలిసినప్పుడు కూడా ఏం మాట్లాడుకోరు, ఎక్కడ క్లైమాక్స్ కూడా మాట్లాడుకోరు. సరే అలా సెటప్ చేసుకొని నేను పే ఆఫ్ చేసుకున్నా. ఆ ఎమోషన్ కళ్ళలో ఉండాలి కదా. సి ఎమోషన్ ఈజ్ సంథింగ్, నేను వర్బల్గా నేను ఏం ఫీల్ అవుతున్నా అని నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నాకు చూస్తే నాకు అర్థమైపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అండ్ అది నేను ట్రాన్స్లేట్ చేయగలిగా, మా యాక్టర్స్కి కన్విన్స్ చేయగలను. దే ఆల్సో సెట్ లేదు అప్లస్ డైలాగ్ లేకుండా వెళ్దాం అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఆ అప్రిసియేషన్ కానీ క్లైమాక్స్కి వస్తుందంటే బికాస్ ఆఫ్ దట్ నా పర్సనల్గా నా ఫీలింగ్.